నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. రామ్ చరణ్, బుచ్చిబాబు, సానా కాంబినేషన్లో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా పెద్ది విడుదలైన వెంటనే బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు 135 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టిన ఈ చిత్రం మెగా అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. ఇక థియేటర్ల ముందు అభిమానుల సందడి, సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్స్తో సినిమా విడుదల ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించింది. సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో ఒక యువకుడి ఎదుగుదల, అతడి క్రీడా ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. రామ్ చరణ్ నటన, ఆయన పాత్రలో చూపిన తీవ్రత, భావోద్వేగాలు ప్రేక్షకుల్ని బాగా కట్టిపడేశాయి. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో చరణ్ నటనకు థియేటర్లో పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది. స్పోర్ట్స్ డ్రామా, ఎమోషన్స్, గ్రామీణ జీవనశైలి, పోరాట సన్నివేశాలు కలిపి సినిమాకు బలమైన ఫౌండేషన్ ఇచ్చాయి. అయితే అదే సమయంలో సినిమా మరో కోణంలో కూడా చర్చకు దారితీసింది. ఇప్పుడు హీరోయిన్ పాత్రపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జాన్వీ కపూర్ పోషించిన అచ్చి అమ్మ పాత్ర గ్రామీణ యువతిగా పరిచయం అవుతుంది. ఇక ప్రారంభంలో పాత్రకు కొంత ఎమోషనల్ డెప్త్ ఉన్నప్పటికీ కథ ప్రధానంగా హీరో ప్రయాణం చుట్టూ తిరగడంతో హీరోయిన్ పాత్రకు పరిమిత ప్రాధాన్యం మాత్రమే దక్కిందన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఏర్పడింది. కొంతమంది ప్రేక్షకులు, సోషల్ మీడియా వినియోగదారులు ఈ పాత్రను ఎక్కువగా గ్లామర్ కోణంలోనే చూపించారనే విమర్శలు చేస్తున్నారు. కొన్ని సన్నివేశాల్లో జాన్వీ పాత్ర ప్రజెంటేషన్ అసౌకర్యంగా అనిపించిందని, కథలో మరింత బలమైన భావోద్వేగ స్థానం ఇవ్వాల్సిందని వారు అభిప్రాయపడ్డారు. మరి అదే సమయంలో మరికొందరు ప్రేక్షకులు మాత్రం ఇది పూర్తిగా కథ అవసరమేనని, ఇక స్పోర్ట్స్ డ్రామా జానర్ కారణంతో హీరోయిన్ పాత్ర సహాయక పాత్రగా పరిమితమైందని వాదిస్తున్నారు. ఈ వివాదం క్రమంగా సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వేదికలపై హీరోయిన్ పాత్రకు న్యాయం, మహిళా పాత్రల ప్రాధాన్యం అనే అంశాలు ట్రెండ్ అయ్యాయి. మరి ఈ నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు స్పందించారు. ప్రేక్షకుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఆయన ఇచ్చిన వివరణ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సినిమా అనేది ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా ఉండాలని, అయితే అది ఎవరి గౌరవాన్ని కానీ భావాలను కానీ దెబ్బతీయకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ను తాము గమనించామని, కొన్ని సన్నివేశాలపై పునరాలోచన చేశామని కూడా తెలిపారు. ఆయన స్పందనతో పాటు చిత్ర బృందం తీసుకున్న నిర్ణయం మరింత ఆసక్తి రేపుతోంది. ప్రేక్షకుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని కొన్ని సన్నివేశాలను సవరించేందుకు, అవసరమైతే కొన్ని భాగాలను తొలగించేందుకు టీం ముందుకు వచ్చినట్లు సమాచారం. మరి థియేటర్లలోనే మార్పులు చేయాలన్న ఈ నిర్ణయం సినీ వర్గాల్లోనే అరుదైన చర్యగా భావిస్తున్నారు. మరి ఈ మార్పుల నిర్ణయం తర్వాత సినిమా చుట్టూ ఉన్న చర్చ మరింత పెరిగింది. ఒకవైపు భారీ వసూళ్లతో సినిమా విజయ పదంలో దూసుకుపోతుండగా, మరోవైపు కంటెంట్, పాత్రల ప్రజెంటేషన్పై విమర్శలు కొనసాగుతున్నాయి. అయితే దర్శకుడు స్పందన, మార్పులకు సిద్ధపడడం వంటి అంశాలు ప్రేక్షకుల్లో కొంత సానుకూలతను కూడా తీసుకొచ్చాయి. ఇండస్ట్రీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి భారీ సినిమాల్లో విజయంతో పాటు వివాదాలు కూడా సహజమే. కానీ ప్రేక్షకుల ఫీడ్బ్యాక్ను ఇంత త్వరగా పరిగణలోకి తీసుకోవడం ఈ సినిమాకు ప్రత్యేకతగా మారింది. మొత్తానికి పెద్ది సినిమా కేవలం బాక్స్ ఆఫీస్ విజయంగా మాత్రమే కాకుండా కథా, ప్రజెంటేషన్, పాత్రల సమతుల్యత, ప్రేక్షకుల అభిప్రాయం వంటి అంశాలపై పెద్ద చర్చకు కేంద్ర బిందువుగా మారింది. ఇక రాబోయే రోజుల్లో ఈ మార్పుల తర్వాత సినిమా ఎలా రిసీవ్ అవుతూ అన్నది చూడాలి. ఏదైనప్పటికీ కూడా పెద్ది ఒక ప్రభంజనం అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.